కాబట్టి మీరు S4HANA ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో ఇక్కడ అందరూ కూడా S4HANA పెట్టుకొని వెళ్ళిపోవాలి అంతే. ఫ్రెషర్స్ S4HANA DME ఐడాక్ టెక్నికల్ కాన్సెప్ట్స్ రైసిఫ్ అంతే. ఓకే, మీకు తెలిసిన ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, సో డన్నింగ్ ఏమైనా తెలిసిన అన్నీ పెట్టేసేయండి. మొత్తం మనం ఏమైతే క్లాసులో చెప్పుకున్నా అన్నీ పెట్టేసేయండి. అన్నిటి మీద నాలెడ్జ్ అని పెట్టాలంతే. ఓకే, కాబట్టి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో S4HANA చదువుకొని సో ఏమైతే టెక్నికల్ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ గట్టిగా ప్రిపేర్ అయ్యే చెప్పాలి. ఫంక్షనల్ స్పెక్ ఎలా రాస్తారు, రైసిఫ్ గురించి నేను వీడియోలు పెట్టాం, ఆ వీడియోలు చెప్పాలి. చాలు, జాబ్ కన్ఫర్మ్. ఏది ఏమైనా సరే బేసిక్ మీద డిపెండ్ అవ్వద్దు, బేసిక్ మీద జాబ్స్ రావు. కాబట్టి ఈ వే ఆఫ్ ప్రాక్టీస్ అండ్ ప్రజెంటేషన్ చేస్తే ఏ క్వశ్చన్కైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ కంట్రీలో అయినా మీరు జాబ్ కొట్టగలరు. నేను ఈ స్టాండర్డ్ని 10 ఇంటర్వ్యూలకు వెళ్ళిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయ్యా. నేను స్టార్టింగ్లో యాజ్ జనరల్గా చెప్తున్నా, 10 ఇంటర్వ్యూస్కి వెళ్తే ఒక ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయ్యా. అంటే చూసుకోండి నా లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఎక్కడ ఉంది అన్నది మీకే అర్థమవుతుంది. సో 10 ఇంటర్వ్యూలకు వెళ్తే నాకు ఒక ఇంటర్వ్యూలో సెలెక్షన్, అన్ని ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్, నో ఆన్లైన్. అప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు డిజైన్ చేశాను ఈ 100% సక్సెస్ స్ట్రాటజీ ఎక్స్పీరియన్స్తో. ఫస్ట్ ఏది, సెకండ్ ఏది, థర్డ్ ఏది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ ఇంటర్వ్యూ పెట్టినా సెలెక్షన్ అవుతా. ఓకే, నా 5 ఇంటర్వ్యూలు పెడితే కనీసం 3-4 కన్ఫామ్గా అవుతాం. ఎప్పుడు పెట్టినా సెలెక్షన్ అవుతాం. సో ఎందుకు వచ్చింది లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ అంటే, ఒకటి మనం ట్రైనర్ అవటం, రెండోది రియల్ టైంలో వర్క్ చేయటం, అండ్ మూడోది ఇంప్రెస్ చేయటం. ఇంటర్వ్యూవర్ని ఇంప్రెస్ చేయటమే మీ లక్ష్యం. ఇంటర్వ్యూవర్ని ఇంప్రెస్ చేసి జాబ్ ఎలా కొట్టాలి అన్న తప్పేసి మీ మైండ్లో వేరే ఆలోచన ఉండకూడదు. చదివింది వేరు, సగం సగమే వచ్చు, నో ప్రాబ్లం. వీడియోలు ఇస్తాం, రికార్డెడ్ వీడియోస్ మళ్ళీ ఇంకోసారి మళ్ళీ వీడియోలు చూసి చదువుకోండి. కానీ నేను ఇప్పుడే నాకు ఏం అర్థం కాలేదు సార్, జీరో నాలెడ్జ్ ఉంది, ఏమి తెలియలేదు, కోర్స్ అర్థం కాలేదు, ఇంకోసారి జాయిన్ అవ్వు, నష్టం లేదు. ఓకే, అట్లాగే జాబులు చేసిన వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు ఇందులో. మన వేరే బ్యాచ్లో ఆల్రెడీ జాబులు చేసిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యారు, జాబులు చేసిన వాళ్ళు కూడా. సో కాబట్టి ఎనీ టైమ్ కొత్త కొత్త అప్గ్రేడ్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు చెప్పిన ట్రైనింగ్ మళ్ళీ ఒక 5 నెలలకు వేరేగా ఉండొచ్చు. అప్పుడు మీకు నచ్చొచ్చేమో, బేబీ యూ కెన్ ఆల్సో జాయిన్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఇన్ టు జాబ్. సైలెంట్గా ఉంటే చాలు, మమ్మల్ని మళ్ళీ క్రాస్ క్వశ్చన్ చేయకుండా. సో కాబట్టి ఇన్ని ఫెసిలిటీస్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇచ్చాం. సో కాబట్టి ఇది నా సైడ్ నుంచి. అండ్ ఫ్రెషర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, మొత్తం మనం చెప్పిన కంటెంట్ మొత్తం కూడా కాన్ఫిగరేషన్స్ రాసేసుకోవాలి రెజ్యూమేలో, ఓన్లీ కాన్ఫిగరేషన్స్. అండ్ డిఎంఈ ఐడాక్ ఇలాంటివి ఫార్మెట్స్ గురించి, సిపా గురించి అవన్నీ చెప్పారు అంటే ఇమీడియట్గా షార్ట్ లిస్ట్ అయిపోద్ది, ప్రొఫైల్ డెఫినెట్గా సెలెక్షన్ అవుతారు. అన్నీ కూడా హై లెవెల్లో మాట్లాడటానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు దాకా అర్థం అవడానికి టైం పడుతుంది, కొంచెం అర్థమైపోయిన తర్వాత ఎక్స్ప్లోర్ చేయడం, అంతే కదా. హై లెవెల్లో మాట్లాడాలి, అంతేగాని లో లెవెల్లో మాట్లాడితే జాబ్ రాదు. మీకు మళ్ళీ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు బయట. ఏ టాపిక్ అయినా సరే 5 నిమిషాలు వితౌట్ స్టాపింగ్ మాట్లాడగలిగావు అంటే నీకు సబ్జెక్ట్ వచ్చేసినట్టే, నువ్వు రేపొద్దున జాబ్లోకి వెళ్ళి సర్వైవ్ అయిపోయినట్టే. ఐఎమ్ 100% షూర్. సో కాబట్టి ఇది మీరు చేయాల్సిన పని, ఫస్ట్ పని ఇది. ఓకే, సో ఇది నా సైడ్ నుంచి ఎలా మీకు ఒక ఇంటర్వ్యూ మెటీరియల్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైము ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ మెటీరియల్ పంపించమని చెప్తాను, వచ్చేస్తుంది మీకు ఈరోజు నైటే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మీరు చేయాల్సిన పని, కొన్ని సిఓ అంటే ఎఫ్ఐ సిఓలో ఎర్రర్స్, కొన్ని స్టాండర్డ్ కాకుండా రియల్ టైంలో వచ్చిన ఎర్రర్స్ ఉన్నాయి. ఓకే, సో అవి నేను పంపిస్తున్నాను ఇక్కడ, ఇవి చూడాలి మీరు. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, సో ఈ ఎర్రర్స్ మీరు క్వాలిటీ ఎర్రర్స్ అంటే సింపుల్ ఎర్రర్స్ చెప్పొద్దు ఎప్పుడు కూడా. 10 ఎర్రర్స్ పిక్ చేసుకోండి ఇందులో నుంచి, ఇచ్చిన డాక్యుమెంట్లో నుంచి. ఒక 40-50 ఉన్నాయి, అందులో ఒక 10 ఎర్రర్స్ నుంచి ఒక 5 ఎర్రర్స్ పోనే, కష్టమైన ఎర్రర్స్, అర్థమైన ఎర్రర్స్ ఒక 5
మన ఇంటర్ఫేస్ చెప్పుకునేటప్పుడు కొన్ని ఎర్రర్స్ చెప్పాం, ఫార్మెట్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్. అట్లాగే రైట్ షిఫ్ట్ చెప్పేటప్పుడు కొన్ని రిక్వైర్మెంట్లు చెప్పాం. సేమ్ టు సేమ్, పిన్ టు పిన్ దింపేయాలి. అలాగే రియల్ టైమ్ వీడియోస్ అని మనం పెట్టాం అక్కడ యూట్యూబ్లో, అందులో నుంచి ఒక 4-5 పట్టుకుంటాం. దట్స్ ఎనఫ్. ఇంటర్వ్యూ క్రాక్ అయిపోతుంది. ప్రాజెక్ట్లో ఏమొచ్చిందో తెలీదు. ప్రాజెక్ట్ నువ్వు రేపొద్దున ఏ ప్రాజెక్ట్ అయినా రావచ్చు, ఏ ప్రాజెక్ట్లో ఏముంటుందో కూడా తెలియదు. అక్కడికి వెళ్ళేదాకా తెలియదు ఏ ప్రాజెక్ట్ వచ్చుద్దని. సో ముందు జాబ్ కొట్టేసేయండి. జాబ్ కొట్టేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని 1 రోజులు అడగండి టైము. 1 రోజులు టైం అడిగి S4HANA సర్వర్ ఒకటి తీసుకోండి. సర్వర్ ఒకటి తీసుకొని మీకు ఒక డాక్యుమెంట్ ఇచ్చా, 1909 డాక్యుమెంట్. అందులో ఎట్లా ఉంటే అట్లా కొట్టేసేయండి సిస్టంలో. జస్ట్ ప్రాక్టీస్ అంతే, ఇంకేమవుతుంది. ఓకే, దట్స్ ఎనఫ్. సో ఇప్పుడు రెజ్యూమే గురించి మాట్లాడతాను. రెజ్యూమే పట్టేటప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, చాలా మంది ఒక ఫోన్ నెంబర్ పెడతారు. ఓకే, ఒక ఫోన్ నెంబర్ కాదు, 2 ఫోన్ నెంబర్స్ పెట్టాలి. ఓకే, 2 ఫోన్ నెంబర్స్ ఉండాలి. అండ్ రెజ్యూమే అనేది naukri.comలో 2 ప్రొఫైల్స్తో రెజ్యూమే క్రియేట్ చేసుకోవాలి. 2 ప్రొఫైల్స్ అండ్ 2 ఈమెయిల్ అడ్రస్తో, 2 డిఫరెంట్ ఫోన్ నెంబర్స్తో. అండ్ రోజుకి 2 సార్లు, అంటే 2 రోజులకు ఒకసారి రెజ్యూమేని అప్లోడ్ చేస్తూ ఉండాలి. ఓకే, అండ్ రెజ్యూమే అనేది naukri.comలో 100% ఫిల్ అయిపోయి ఉండాలి, అంటే 100% ప్రొఫైల్ కంప్లీట్ అయి ఉండాలి. సో అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే, చాలామంది 50% ప్రొఫైల్ అట్లా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తారు. అట్లా చేయొద్దు. 100% ప్రొఫైల్ రెజ్యూమేలో కంప్లీట్ అవుతేనే మనకి షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎవరికైనా లింక్డ్ఇన్ ఉందా? నెక్స్ట్ క్లాస్లో మేడం సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేయండి. దాంతో మనం వండర్స్ని సృష్టించవచ్చు ఎస్ఏపిలో. చాలా మందికి లింక్డ్ఇన్ యూజ్ చేయడం తెలీదు. ఓకే, సో లింక్డ్ఇన్ ద్వారా మనం ఎన్నో ఆపర్చునిటీస్ని గ్రాప్ చేయొచ్చు. ఎక్స్టర్నల్ ఆపర్చునిటీస్, అవుట్ సైడ్ రిక్వైర్మెంట్ కూడా గ్యాదర్ చేయొచ్చు. దుబాయ్, మలేషియా, సింగపూర్, ఓకే, ఫిలిప్స్, ఇలాంటి కంట్రీస్లో కూడా జాబ్ కొట్టచ్చు. లింక్డ్ఇన్ అనేది చాలా పెద్ద టూల్. అది దాని ద్వారా మనం చాలా పెద్ద ప్లాట్ఫామ్. దాని ద్వారా మనం ఈజీగా జాబ్స్ గెయిన్ చేయొచ్చు. దాన్ని ఎట్లా గెయిన్ చేయాలి అనేది ఎవరి దగ్గర ఉంటే, సో క్లాస్ అయిపోయిన తర్వాత షేర్ చేసినా వెళ్ళను గుడ్, లేకపోతే నెక్స్ట్ క్లాస్లో షేర్ చేసినా వెళ్ళను గుడ్. సో కాబట్టి నేనేం చెప్తానంటే, రెజ్యూమే పెట్టేటప్పుడు 2 ప్రొఫైల్స్, 2 రెజ్యూమేస్, సేమ్ రెజ్యూమే 2 naukri.comలో క్రియేట్ చేసి 2 ఈమెయిల్ అడ్రస్, 2 ఫోన్ నెంబర్స్తో క్రియేట్ చేయాలి. అలా చేయకుండా మీరు ఒకటే